హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను జిగ్జాగ్ శారీకి ఫాలో ఈజీగా ముడతలు రాకుండా ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తానండి. సో ఇది అయితే జిగ్జాగ్ మిషన్ కానీ మీకు అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ నెంబర్ సెట్టింగ్ అనేది ఉంటుంది. ఇక్కడైతే 3 కానీ 3.5 కానీ అక్కడ దగ్గరే పెట్టుకోవాలండి. 4, 5 కానీ ఇటు 3 కంటే తక్కువ కానీ 3 కంటే ఎక్కువ కానీ పెట్టుకోకూడదు. 3, 3.5 అయితే శారీకి పీకో కానీ జిగ్జాగ్ చేసుకోవడానికి కానీ చాలా నీట్గా ఉంటుంది. కుట్టు అయితే చిన్నగా ఉంటుంది. సో ఇది అయితే పీకో కుట్టు అండి. చూడండి ఇక్కడ స్ప్రింగ్లా ఉంటుంది. ఇదేమో ఆల్రెడీ జిగ్జాగ్ మిషన్ ఫుట్ అనేది సెట్ చేసి ఉంది. జిగ్జాగ్ ఫుట్కి ఏమో మధ్యలో లైన్ లాగా ఉంటుందండి. పీకో ఫుట్కి ఏమో స్ప్రింగ్ లా ఉంటుంది. సో నాకైతే ఇక్కడ ఆల్రెడీ జిగ్జాగ్ ఫుట్ అనేది సెట్ చేసి ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ ఫస్ట్ ఫాల్ అయితే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో నేనైతే ఫాల్స్ అన్నీ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను కదా. సో వాష్ చేసి ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఐరన్ అయితే ఏమీ అవసరం లేదండి. కాకపోతే ఇక్కడ ఫస్ట్ అటు ఫాల్ ఒరిజినల్ ఎటు ఉంది, రివర్స్ ఎటు ఉంది అయితే చూసుకోవాలి. రివర్స్ అనేది లోపటి వైపు పెట్టుకోవాలి. ఇలా శారీని అయితే ఒక ఎంత అండి, ఒక జానెడున్నర అయితే వరకు అయితే వదిలేసుకోవాలి. మనం ఇలా అరిచేతిని చాపితే ఎంత ఉంటుందో అంత అయితే జాన అండి. సో మన చేతిన్నర డిస్టెన్స్లో అయితే మనకి కానీ చేతున్నర కానీ ఒక మనం మోచేయి వరకు అయితే ఒక మూర వరకు అయితే మనము శారీ అయితే వదిలేసుకోవాలి. వదిలేసి అక్కడి నుంచి అయితే మనము ఫాల్ అనేది కుట్టడం స్టార్ట్ చేయాలండి. సో నాకు ఇక్కడ ఉన్న ఫుట్ అనేది కరెక్ట్గా సెట్ కాలేదు, అందుకే ఇంకో ఫుట్ అయితే చేంజ్ చేస్తున్నాను. సో అది కూడా సేమ్ ఫుట్. ఎంత మెత్తటి శారీ అయినా కూడా ఒక చిన్న ముడత కూడా రాకుండా మనమైతే ఫాల్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఫస్ట్ అయితే ఒక మూర వరకు చీరను అయితే వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత మూర తర్వాత నుంచి ఇలా అయితే మనము ఫాల్ని అయితే పెట్టేసుకోవాలండి. అలాగే మనము శారీ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ కింద అయితే ఈజీగానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. పైన కొంచెం ముడతలు అనేవి వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద కూడా జాగ్రత్తగానే ఈజీగానే ఉంటుంది, కానీ జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. సో ఇది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది మిషన్ టేబుల్ పై నుంచి తొందరగా జారిపోతుంది. సో ఇక్కడ తక్కువగా పట్టుకుంటూ అయితే మనము ఇలా జిగ్జాగ్ అయితే చేసుకోవాలి. సో ఇలా నాది అయితే మోటార్ కాదండి, ఇది ఈ మిషన్ అయితే తొక్కాలి. చూడండి మీకు కుట్టు క్లారిటీగా నేను తర్వాత చూపిస్తాను. ముందైతే స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తానండి. సో చీర మా బొద్దు అనేది ఎక్కడి వరకు ఉందో సో అంతే ఈక్వల్గా అయితే ఫాల్ అనేది పెట్టుకొని అయితే ఇలా మనమైతే స్టిచ్చింగ్ చేయాలండి. వెనక వైపు లాగనట్టు మాత్రమే లాగాలి, మరీ లాగకూడదండి. లాగితే అయితే కుట్టు అనేది దూరంగా వస్తుంది. సో జస్ట్ అలా చిన్నగా లాగినట్టు అయితే చేసుకుంటూ పోతే మనకి తొక్కడం కాబట్టి కొంచెం ఈజీగా వెళ్ళిపోతుంది. సో జిగ్జాగ్ అనేది కొంచెం టైట్గా రఫ్గా ఉంటుందండి. నార్మల్ మిషన్ కంటే జిగ్జాగ్ మిషన్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది. సో చాలా ఈజీగా అయితే మనము ముడతలు రాకుండా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో అది ఇలాగా చూపిస్తాను. ఇప్పుడైతే కిందిది అయితే చూసేయండి. సో ఇక్కడ అయిపోయింది కదండి ఆల్మోస్ట్. ఇలా చివరనే కూడా ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఫాల్ అనేది లోపటి వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసి సో ఒక ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ వరకు అయితే మనము శారీ పైనకి అయితే కుట్టు అనేది వేసుకోవాలి. సో చూసారు కదండి, కింద అయితే అయిపోయింది కదా. ఇప్పుడు అయితే పైన స్టిచ్చింగ్ చేసుకుందామండి. సో పైన వచ్చేసి మనము ఇక్కడ ఇది ఉంది కదండి, ఇక్కడ కుట్టకూడదు. సో
సో మళ్ళీ పైన స్ట్రేట్ లైన్ లాగానే అయితే కుట్టుకుంటూ రావాలి. సో ఇది స్మూత్ క్లాత్ కాబట్టి క్లాత్ అనేది ఫాల్ అనేది కరెక్ట్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. స్ట్రైట్గా ఇలా పెట్టుకొని అయితే కింద చీరను కూడా సెట్ చేయాలండి. కరెక్ట్గా ఉందా లేదా అనేసి అయితే మనకి క్రాస్ అనేది ఇక్కడే పోతుంది. సో ఇక్కడ క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటూ చిన్నగానే పట్టుకోవాలండి. మరీ ఎక్కువ డిస్టెన్స్ వరకు కూడా పట్టుకోకూడదు. సో చూడండి, నేనైతే ఇక్కడ 2 చేతులు యూజ్ చేస్తున్నాను. ఇలా క్లాత్ను కరెక్ట్ కింద చీరను పైన ఫాల్ని అయితే కరెక్ట్ స్ట్రైట్గా ఉండేటట్టు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటూ మనం కొంచెం పట్టుకుంటూ మరి ఫాల్ అయితే స్టిచ్చింగ్ చేయాలి. సో ఇక్కడ చేసే మిస్టేక్ వల్లే మనకి చీర మొత్తము ముడత అనేది వస్తుంది. కాబట్టి ఇలా ముడతలు రాకుండా క్లాత్ను అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే కింద శారీని కరెక్ట్ స్ట్రైట్గా పెట్టాను. దానిపైన ఫాల్ని కరెక్ట్ స్ట్రైట్గా సెట్ చేసుకొని అయితే ఇలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనము అటు చివర ఇటు చివర ఫస్ట్ కుట్టామనుకోండి, ఫాల్ అనేది మధ్యలో శారీ అనేది మొత్తం ముడత వస్తుంది. సో అందుకనేసి ఫస్ట్ కింద కుట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలా పైన స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఆ తర్వాతనే మనకి ఫాల్కి అటు చివర ఇటు చివర అనేది కుట్టేసుకోవాలండి. సో ఫస్ట్ కింద కుట్టగానే మనము అటు చివర నుంచి చివర కుట్టి మళ్ళీ పైన కుట్టడం స్టార్ట్ చేయకూడదు. అలా స్టార్ట్ చేయడం వల్ల ఇలాంటి మెత్తటి చీరలకైతే ముడత వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎన్ని పిన్స్ పెట్టుకొని మనము ఫాల్ కుట్టినా కూడా మనకి ముడత అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఇలా కింద ఫస్ట్ కుట్టి తర్వాత ఇలా పైన తర్వాత కుడుతున్నైతే మనకి ముడత అనేది ఏమీ ఉండకుండా నీట్గా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. సో మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా విలువైంది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా నేను అయితే చాలా ఈజీ మెథడ్ని చెప్తున్నాను. అలాగే నేను కూడా అదే మెథడ్ని ఫాలో అవుతాను కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. సో ఇవాళ అయితే ఫాల్స్ కుట్టడమే సరిపోయింది. బ్లౌజులు మాత్రమే 2 స్టిచ్చింగ్ చేశానండి. సో ఇలా అయితే ఇక్కడ చివరి వరకే వచ్చింది కదండి. ఇప్పుడు అయితే ఈ చివరిని మళ్ళీ క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. చూడండి, క్లాత్ అస్సలకి ఆగడం లేదు. సో ఇలా మెల్లిగా అయితే నేనైతే కుట్టేసుకున్నాను. సో అదేవిధంగా మీరు కూడా తొందరపడకుండా జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. సో ఇలా 1 సైడ్ అయితే అయిపోయింది కదండి. అలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫాల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి ఇలా పెట్టేసుకున్న తర్వాత స్ట్రైట్గా అయితే కనబడుతుంది కదా. సో ఇలా వచ్చింది అంటే మనకి ఫాల్ అయితే కరెక్ట్గా వచ్చేసినట్టే అండి, ఇక్కడ ముడతలు లేకుండా. సో ఇక్కడ ఫాల్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి కట్ చేసుకుంటే ఫాల్ కుట్టడం అయితే అయిపోయిందండి. దీనికి పీకో కూడా చేశాను. సో చూడండి, ఇలా టేబుల్ పైన పెట్టగానే మనకి ఎక్కడ కూడా ముడత అనేది ఏమీ లేకుండా ఒక పైన కుట్టు మాత్రమే కనబడుతుంది. సో మీరు కూడా అలాగే ట్రై చేయండి. సో మనకి ఇలా చిన్న కుట్టు పెట్టుకోవడం వల్ల మనకి ఫాల్ కుట్టిన తర్వాత కుట్టు అనేది కూడా నీట్గా కనబడుతుంది. అదే పెద్ద కుట్టు పెట్టుకుంటే 4 నెంబర్ పెట్టుకుంటే అయితే చాలా రఫ్గా కనబడుతుంది. సో 3 కానీ 3.5 కానీ పెట్టేసుకొని అయితే మీరు పీకో కానీ జిగ్జాగ్ కానీ అయితే చేసుకోండి. సో అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.